మా పిల్లై సాంబా ఇదేం తమిళ్ సినిమా టైటిల్ కాదు. మా పిల్లై అంటే తమిళ్లో అల్లుడు, సనిన్లా. సాంబా అంటే సీజనల్ రైస్, అల్లుడి బియ్యం, బ్రైడ్ గ్రూమ్ రైస్ అంటారు. తమిళనాడులో చాలా ఫేమస్ రైస్ ఇది. ఈ మా పిల్లై సాంబార్ రైస్ ని తమిళనాడులో పెళ్ళయ్యేటువంటి అబ్బాయిలకి 6 months ముందు నుంచి తినిపిస్తారంట. అలా తినిపించిన తర్వాత పెళ్లిలో వాళ్ళకి ఒక రాయి ఎత్తుతారంట. ఆ రాయి ఎంత పెద్ద రాయి ఎత్తితే వాళ్ళకి అంత స్టామినా ఉన్నట్టు చూడండి. అంటే ఈ రైస్ తినడం వల్ల వాళ్ళకి అంత స్టామినా పెరుగుతుంది, మజిల్ స్ట్రెంత్, బోన్ స్ట్రెంత్ పెరుగుతుంది. అలాగే ఈ మా పిల్లై సాంబార్ రైస్ తిన్న వాళ్ళకి పెళ్ళైన తర్వాత ఎటువంటి సమస్యలు లేకుండా పిల్లలు పుడతారంట. సో అంతటి విశిష్టత ఉంది ఈ మా పిల్లై సాంబార్ రైస్ కి. ఈ రైస్ లో ఐరన్, కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, జింక్, మెగ్నీషియం అండ్ మనకు కావాల్సినటువంటి చాలా న్యూట్రియంట్స్ ఉన్నాయి. కాబట్టి రైస్ ని అందరూ తినొచ్చు. అండ్ ఎవరైతే పిల్లలు కావాలనుకుంటున్నారో ముఖ్యంగా వాళ్ళైతే బాగా తినండి. ఇది సంతానం కోసం మాత్రమే కాదు, డయాబెటీస్ ని కంట్రోల్ చేస్తుంది, వెయిట్ లాస్ చేస్తుంది, అండ్ గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది, కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది, స్కిన్ హెల్త్ ని పెంచుతుంది, యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది, అండ్ కాన్స్టిపేషన్ ని తగ్గిస్తుంది. 6 అడుగుల ఎత్తు ఉంటుంది, 7 నెలల పంట కాలం. ఈ న్యాచురల్ ఫార్మింగ్ విజయరామ్ గారు ఉన్నారు కదా, ఆయన ఈ మా పిల్లై సాంబార్ రైస్ ని పిల్లలు లేని వాళ్ళకి 5 kgs రైస్ ఇచ్చి చాలా మందికి 5 kgs తినే లోపే పిల్లలు పుట్టారని చెప్పి ఆయన చెప్పారు. అండ్ వాళ్ళ దగ్గర నేను ఎంక్వైరీ చేసి మరి నేను మీకు చెప్తున్నాను. అటువంటి పిల్లలు ఇప్పుడు చాలా ఆరోగ్యంగా కూడా ఉన్నారు. ఎవరైతే స్పర్మ్ ప్రాబ్లం ఉంది, స్పర్మ్ అనేది సరిగా లేదు, హెల్తీగా లేదు, మొటిలిటీ లేదు, స్పర్మ్ డెడ్ స్పర్మ్ ఉంది, స్పర్మ్ ఇన్ఫెక్షన్ ఉంది, అండ్ సెక్షువల్లీ రిలేటెడ్ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ మా పిల్లై సాంబార్ రైస్ ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. ఇది మగవాళ్ళకే కాదు, ఆడవాళ్ళకి కూడా ఎక్సలెంట్ గా ఈ ఎగ్ క్వాలిటీని పెంచుతుంది. కానీ ముఖ్యంగా మగవాళ్ళకి, స్పర్మ్ డిఫెక్ట్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఈ మా పిల్లై సాంబార్ రైస్ ని రాత్రిపూట నానబెట్టి ఉదయం కుండలో వండుకొని తినండి. అప్పుడే దీని న్యూట్రిషన్ వాల్యూ పెరుగుతుంది, మీకు కావాల్సినటువంటి బెనిఫిట్స్ వస్తాయి. అదే విధంగా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించినటువంటి రైస్ ని తీసుకున్నప్పుడే మీరు అనుకున్నట్టు ఈ సంతానం గాని, ఈ స్పర్మ్ డిఫెక్ట్స్ అనేవి గాని తగ్గుతాయి. రెగ్యులర్ ఫాలో పేషెంట్స్ ఉన్నారు వాళ్ళు ఈ మా పిల్లై సాంబార్ రైస్ ట్రై చేయండి. ఎప్పుడు మెడిసిన్స్ వాడుతూనే ఉంటారు కదా, ఆహారం కూడా చేంజ్ చేయాలి. అందులో రైస్ తినకుండా మనం ఉండలేము. మీరు తీసుకునే తెల్ల బియ్యం బదులు ఈ ఎర్ర బియ్యం తీసుకోండి. కొంచెం కష్టమే కానీ వండండి.